రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండిసి హైదరాబాద్ మారథాన్ 13వ ఎడిషన్ నేడు లాంఛనంగా ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ సాగనుంది. ఫుల్ మారథాన్ను జెండా ఊపి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. మారథాన్లో వివిధ దేశాల రన్నర్లు పాల్గొన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ మారథాన్ ఫిట్నెస్ అవేర్నెస్ పెంచేందుకు దోహదం చేస్తుందని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద 2వ మారథాన్ ఇదని వెల్లడించారు. ఇక 60-70 ఏళ్లలో వచ్చే వ్యాధులు ఇప్పటి నుంచి యువత ఎదుర్కొంటున్నారని అన్నారు. కరోనా వచ్చిన తర్వాత అనారోగ్యంపై పూర్తి స్థాయిలో ప్రజలు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారని వివరించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచించారు. ఈ మారథాన్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రన్నర్స్ పాల్గొన్నారు. అయితే హైదరాబాద్ మారథాన్ రన్ సందర్భంగా హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఇవాళ ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు. రైట్ హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండిసి హైదరాబాద్ మారథాన్ 13వ ఎడిషన్ నేడు లాంఛనంగా ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ సాగనుంది. ఫుల్ మారథాన్ను జెండా ఊపి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. మారథాన్లో వివిధ దేశాల రన్నర్లు పాల్గొన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ మారథాన్ ఫిట్నెస్ అవేర్నెస్ పెంచేందుకు దోహదం చేస్తుందని అన్నారు. దేశంలోనే అతిపెద్ద 2వ మారథాన్ ఇదని వెల్లడించారు. 60-70 ఏళ్లలో వచ్చే వ్యాధులు ఇప్పటి నుంచే యువత ప్రధానంగా ఎదుర్కొంటున్నారని అన్నారు. కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యంపై ప్రజలు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారని వివరించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచించారు. ఈ మారథాన్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రన్నర్స్ పాల్గొన్నారు. అయితే హైదరాబాద్ మారథాన్ రన్ సందర్భంగా హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఇవాళ ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు.